గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదండి, నాకు ఒక వేసేసాడు. ఒక కోపండి అంటే ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు ఆంటీ అని అంటారు, అవును, మీకు నచ్చుతుందా? ఆంటీ అనే ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు, అర్థం అది కాదు. అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది. వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు. వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు, చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం. అంతే. నువ్వు అమ్మమ్మ అను, నాకు నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు. బికాజ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది. యాక్చువల్లీ ప్రగతి గారు, నాకు ఒక డౌట్. ఎంత ఫేమ్ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని, ఆ టీంని అడగాలని అంటారు. అది నిజమా? ఎంతవరకు రైట్? ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికి ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు. ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాళ్ళకి ఆలోచిస్తారు, ఈ క్యారెక్టర్కి ఇవిడ బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా. నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు, ఎక్కడో నేను తక్కువ అవుతాను. సో నా ఫీలింగ్ అది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ వర్క్. పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు, నేను ఖచ్చితంగా వెళ్తాను. అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా పని మీద నాకు నమ్మకం లేదు, నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎక్కడో భయపడుతున్నాను, నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను. ఐ వుడ్ నెవర్ డూ దట్ ఫర్ మీ. నో. అండ్ నాకు ఒక క్వశ్చన్, ఒక లైక్ క్లారిటీ కోసం. ఏ సినిమా నాకు అంత పెద్ద ఐడియా లేదు. లైక్ ప్రకాష్ రాజ్ గారి డేట్స్ లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి అది వాస్తవం కాదా? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఆయనతో ఆల్మోస్ట్ 10-12-15 ఫిల్మ్స్ చేశాను. నాకు ఎప్పుడు అదేం లేదు. టైమింగ్ కరెక్ట్? నో లేదా? నథింగ్ లైక్ దట్. ఐ హావ్ నాట్ హ్యాడ్ ఎనీ పర్సనల్. అండ్ నేను ఇంకొకటి రీసెంట్ విన్నా, వేణుస్వామి గారు పూజలు చేయడం వల్ల I'll tell you, 2 years back నాకు బ్యాడ్ టైం అందరికీ వచ్చేటట్టు. అప్పుడు మనం అన్నీ నమ్ముతాం. అప్పుడు దేవుడు, దారాలు, పోగులు, రాళ్ళు, రప్పలు అన్నీ నమ్ముతాం. సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను. ఆయన పూజ చాలా బాగా చేశారు. ఐ హ్యావ్ నో కంప్లైంట్. చాలా చాలా బాగా చేశారు, అంతా బాగుండింది. కానీ నాకేమీ జరగలేదు. దిస్ వాజ్ 2 years బ్యాక్. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన పూజ చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు. ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను. ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే, ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి, సంబంధం లేదు. దట్స్ మై ఆన్సర్. నమ్ముతారా యాక్చువల్గా ఇవన్నీ? నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో. అంటే ఏంటి, మన టైం బాగాలేదు అన్నప్పుడు మందు, చికెన్ ఇవన్నీ అదే. అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా. ఆ తర్వాత నేను అయ్యయ్యో అలా కొంచెం అనిపించింది. కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్ళే ముందు అదంతా తెలీదు. అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. నిజంగానే నార్త్లో దెర్ ఈజ్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు. కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం. ఎక్కడో దిల్సుఖ్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు. అన్నీ నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను, ఏది పనికి రాలేదు నాకు. మళ్ళీ బ్యాక్ టు జిమ్, మళ్ళీ ఐ కెప్ట్ డూయింగ్.
అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అలా 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 ఇట్ హ్యాపెన్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం మీకు? వాళ్ళదే కదండి సపోర్ట్ ఏముంది, ఇది వాళ్ళ విక్టరీనే ఇది. ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్, అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం, తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ షూర్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ దేర్స్ ఓన్లీ. ఇంక ఇందులో ఏముంది, రెస్పాన్స్ ఏముంది. చేశారు కాల్స్ చేశారా, మాట్లాడారు, కాల్స్ చేశారు, విషెస్ చేశారు కొంతమంది. మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉంటారు, దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరు ఏం చేస్తారు నార్మల్గా? నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను, సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించను. ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి. సో మనం చేసే పెంటే అది. సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు, అదేదో సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్. దట్ ఈస్ వాట్ ఐ. లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ని? లైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమైనా జరుగుద్దా? ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం. సో ఐ ఫీల్ దర్ నో పాయింట్, ఇంక అక్కడ కూర్చుంటే ఇంక అక్కడే ఉండిపోతాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, హౌ డు ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్, ఇస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ దట్. సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుకి ఇస్తారా? క్యారెక్టర్. మనీ గురించి ఆలోచించను. మనీ ఒక మీటర్ ఈజ్ డెఫినెట్లీ దేర్. డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు. కాకపోతే మేబీ ఇంకా మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ. ఐ మీన్ ఇఫ్ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్. కాకపోతే డిపెండింగ్ ఆన్ అప్పుడు ఒక్కొక్కసారి మూడు, నేను చేయను ఇంత తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి. సో కొంచెం మెంటల్ ఉంది, చిన్న తిక్కు ఉంది నాకు. అంటే డబ్బుల వల్ల కూడా క్యారెక్టర్స్ పోతుంటాయి కదా? డబ్బుల వల్ల పోతాయి. ఇలా నాకున్న తిక్కలాగా ఎప్పుడైనా ఒక్కోసారి ఏ పని చేయను అన్న రోజులు ఉన్నాయి. సో అవుతాయి అలా. ఎందుకు అలా? ఏమో తెలియదు ఒక్కొక్కసారి అలా. అంటే కావాలి రెస్ట్ తీసుకోవాలి లేదు, అది నాకు నచ్చుండదు. ఎక్కడో వాళ్ళు నరేట్ చేసిన విధమో లేకపోతే వాళ్ళు ప్లేస్ చేయలేకపోవడము, మేబీ నా జడ్జ్మెంట్ నా క్యారెక్టర్ వరకు. సినిమా గురించి నేను మాట్లాడను, నా క్యారెక్టర్ వరకు నేను రిలేట్ అవ్వాలి. నేను రిలేట్ అయితే నేను చేస్తాను. ఎక్కడైనా రిలేట్ అవ్వలేదని అంటే అన్నీ బాగున్నా నేను చేయనని చెప్తాను. ఎక్కడో వాళ్ళు చెప్పింది అదేంటండి, అదే చెప్పడం నచ్చకపోతే ఏం తీయటం బాధ ఇస్తారు, ఏమో నన్ను నచ్చలేదండి, మళ్ళీ సెట్లో వాళ్ళతో గొడవ అవుతుంది, వద్దు నేను చేయనంట. సో అలా చేసిన రోజులు కూడా. సినిమా ఒప్పుకొని బాధపడింది ఉన్నదా రోజులు మీకు? సినిమా ఒప్పుకొని డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ ఒక్క డైరెక్టర్ ఎవరో చేశాను నేను ఆ షూటింగ్ అయిపోయే రోజు రెండో రోజే అనుకున్నాను నా లైఫ్లో ఈ డైరెక్టర్తో ఎప్పుడు వర్క్ చేయలేదు. గుర్తులేదు, నిజంగా నాకు గుర్తులేదు ఆయన పేరు. ఆ ఒక్కటే అనుకున్నాను నా లైఫ్లో, ఆ ఒక్క షూటింగ్కి అలా అనిపించింది, ఇంకెప్పుడు అలా అనిపించలేదు. కాదు, ఇప్పుడు సినిమాలు చేసేస్తారు, అన్నీ రిలీజ్ అవుతాయి. నాది ఆల్మోస్ట్ ఒక 99% రిలీజ్ అయ్యాయి, అన్నీ అలాంటి సినిమాలే చేశాను నేను. తెలుస్తుంది మనకు, ఒక ఐడియా వస్తుందా? అంటే టు బి ఆనెస్ట్, అంటే హెచ్చులకి గొప్పకి అని కాదు కానీ నేను చేసినవన్నీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మరి అంత రిలీజ్ అవ్వని సినిమాలు నేను ఎప్పుడు చేయలే. కొంచెం పెద్ద సినిమా, చిన్న సినిమాలు కూడా చాలా చేశాను కానీ అన్నీ రిలీజ్ అయ్యే సినిమాలే చేశాను నేను. ఎక్కడో నాకు తెలిసి ఒకటో రెండో అవ్వలేదు అంతే, మాక్సిమం అన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటి మేడం తేడా? నాకు ఏం లేదండి, యాక్టింగ్ ఒకటే, బడ్జెట్ తక్కువ ఉంటుందేమో అంతే. బడ్జెట్ తక్కువ ఇస్ చిన్న సినిమా, హ్యూజ్ బడ్జెట్ ఇస్ అ బిగ్ మూవీ, అంతే డిఫరెన్స్. మనకే ఉంటుంది. డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, అదంతా పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్, ఇట్స్ ఆల్ ఆన్ ద బడ్జెట్ అంతే. పెద్ద బడ్జెట్ అయితే ఇట్స్ అ బిగ్ మూవీ, చిన్న బడ్జెట్ అయితే ఇట్స్ అ స్మాల్ మూవీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.